జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం మల్లనపేట గ్రామంలో మల్లికార్జున స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. ఈరోజు దండివారం కావడంతో భక్తులు స్వామివారి దర్శనానికి పోటెత్తారు. ఉదయం స్వామివారి ఆలయానికి చేరుకున్న భక్తులు కొత్త కుండలో స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యం వండి నెత్తిన బోనంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి నైవేద్యం స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఒగ్గుడోలు చప్పులతో శివసత్తుల పూనకాలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. Bapak ya. మేము ఎవ్రీ ఇయర్ వస్తాం ఇక్కడికి. ఇది అమావాస్య అయినాక 7 డేస్కి ఇది దండివారము. ఈ వారం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి బోనాలు తీస్తాం. మా పిల్లల వెంట్రుకలు కూడా ఇక్కడనే తీస్తాం. ఈరోజు మా కొడుకు తీయడానికి వచ్చినాం. నెల రోజులు సట్టు ఉంటుంది. ఈ సట్టిలో ఖచ్చితంగా బోనాలు తీస్తారు. సండే కానీ ఈ 7 డేస్కి వేస్తారు కదా దండివారం రోజు, ఈ రోజు తీస్తారు. కొంతమందికి ఏమో దేవుడిది ఆనవాయితీగా మొక్కుకున్న మొక్కులు తీర్చడానికి వస్తారు. దొంగ మల్లన్న కదా, మొక్కుకోవడానికి వస్తారు. మాకైతే మా తాత ముత్తాతల నుంచి మా పిల్లల ఎంట్రుకలు ఇక్కడనే తీస్తారు కాబట్టి చాలా క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఈ రోజు అయితే చాలా క్రౌడ్ ఉంటుంది, ఎందుకంటే ఇది దండివారం. ఈరోజు కంపల్సరీ వస్తారు. ఈరోజు వీలు కాని వాళ్ళే నెక్స్ట్ సండే అట్లా వచ్చి బోనాలు తీసుకుంటారు. ఇక్కడ దొంగ మల్లన్న స్వామి అంటే చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈరోజు దండివారం కాబట్టి చాలా జనాలు ఉన్నారు కూడా. స్వామి అనుకున్న కోరికలు తీరుస్తాడు కాబట్టి మాకు కూడా దర్శనం చేసుకోవాలని వచ్చినాము. స్వామివారి దయ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం. చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. మేము కూడా అనుకున్న కోరికలు నెరవేరుస్తున్నాయి కాబట్టి మేము వస్తున్నాం. వీటికి పేరువాడాలు కాబట్టి దండి మల్లన్న స్వామికి దండారం రోజున బోనాలు తీస్తారు కాబట్టి ఇక్కడికి రావడం కూడా మాకు కూడా సంతోషం అనిపిస్తుంది.